తీయగా ఉండే పండ్లు చాలా ఉంటాయి. అయితే పండ్లలో ఎక్కువ షుగర్ ఉండే పండు ఏంటో తెలుసా? మామిడి పండు. సగటున ఒక్క మామిడి పండులో 45 గ్రాముల షుగర్ ఉంటుంది. ఇండిపెండెన్స్ కోసం బ్రిటిష్ వారితో ఫస్ట్ కదం తొక్కింది హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్. 1780 మరియు 1790లోనే వీరిద్దరూ బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధంలో భారతదేశం చరిత్రలోనే ఫస్ట్ టైం స్టీల్తో తయారైన మైసూరియన్ రాకెట్స్ మరియు ఐరన్ బుల్లెట్స్ ని యూజ్ చేశారు. ఈ ప్రపంచంలోనే ఎక్కువసార్లు పెళ్లి చేసుకున్న మహిళ ఇండియానా ఉల్ఫ్. ఈమె జీవితంలో మొత్తం 23 సార్లు పెళ్లి చేసుకుందంట. ఇదే హైయెస్ట్ రికార్డ్. సముద్రంలో ఉండే మొత్తం ప్లాస్టిక్లో 60% కేవలం 4 దేశాల నుంచే వస్తుందంట. అదే చైనా, ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అండ్ థాయిలాండ్. చైనాలో ఒకరి చేతి వాచ్ని ఇంకొకరికి ఇవ్వడం అనుమతి లేదు. అలా ఒకరి వాచ్ని ఇంకొకరికి ఇవ్వడం చావు సంకేతంలాగా చూస్తారు. యాన్షియన్ బాబియాలో ఒక వింతైన రూల్ ఉండేదంట. కొత్తగా పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురి యొక్క ఫాదర్ తన అల్లునికి 1 నెల పాటు ఫ్రీగా బీర్ని తాగడానికి ఇవ్వాలి. అంతరిక్షంలో తాగిన మొట్టమొదటి సాఫ్ట్ డ్రింక్ వచ్చేసి కోకోకోలా. దీనిని 1995లో చార్లీ అనే ఒక ఆస్ట్రోనాట్ ఒక స్పేస్ మిషన్లో తాగాడు. టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ నిర్మాణం ఆగిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ 1979లో జపాన్ ఒక షిప్ ని తయారు చేసింది. దాని పేరు సీ వైస్ జెయింట్. ప్రపంచంలోనే అతిపెద్ద అయిన ఈ షిప్ యొక్క రిపేర్ ఖర్చు 2212 కోట్లు అవుతుందంట. ఉగాండా దేశంలో జనాభాలో 48% మందిలో 18 సంవత్సరాల వయసు ఉన్న వారే ఎక్కువ మంది ఉన్నారంట. డాక్కాయిన్ అనే దీనిని 2013లో ఏదో సరదాగా క్రియేట్ చేశారు. కానీ దీని మార్కెట్ క్యాపిటల్ $4.5 బిలియన్. ఇంటికి కాపలాగా ఎక్కువగా కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే యాన్షియన్ చైనాలో ముసళ్ళని ఇంటికి సెక్యూరిటీగా యూజ్ చేసేవారంట. ఈ రోజుల్లో టీనేజర్స్ కూడా స్మోకింగ్ కి బానిస అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిని అరికట్టడానికి నెదర్లాండ్స్ గవర్నమెంట్ అక్కడి టీనేజర్స్ కి ఒక ఆఫర్ ఇచ్చింది. టీనేజర్స్ ఎవరైతే స్మోకింగ్ చేయరో వారికి గవర్నమెంట్ నెలకు €200 డబ్బులు ఇస్తుంది. €200 అంటే మన కరెన్సీలో 18,000 రూపాయలు ఉంటుంది. 1980లో 1 GB హార్డ్ డ్రైవ్ బరువు 250 కిలోలు ఉండేది. అలాగే దాని కాస్ట్ $4,000 ఉండేదంట. కానీ ఇప్పుడు మిల్లీగ్రామ్ బరువు ఉన్న చిప్స్ లోనే 1 GB కంటే ఇంకా ఎక్కువగానే పడుతుంది. మీరు గూగుల్లో ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని సెర్చ్ చేస్తే దానికి సమాధానం కేవలం 0.2 సెకండ్లోనే రావడానికి దాదాపు 1000 కంప్యూటర్లు పనిచేస్తాయి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనం లొడిషియా మాల్దివికా. ఇది పామ్ ట్రీ యొక్క విత్తనం. చూడడానికి ఇవి కేవలం కొబ్బరికాయలాగా ఉంటాయి. ఇవి తాడి చెట్టు జాతికి చెందినవి. వీటి విత్తనం 20 kg వరకు ఉంటుందంట. ఇంగ్లీష్లో బుక్ కీపర్ అండ్ బుక్ కీపింగ్ అనే పదాలకు మాత్రమే వరుసగా 3 డబుల్ పదాలను కలిగి ఉన్న అక్షరాలు. బుర్జ్ ఖలీఫా మీద ఒక యాడ్ని ప్లే చేయడానికి దాదాపు $50,000 ఖర్చు అవుతుందంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 41 lakhs అన్నమాట. సగటున ఒక పెన్ 45,000 పదాలను రాయొచ్చంట. తరచుగా అమెరికన్లు వారి బ్రేక్ఫాస్ట్లా ఓట్స్ అండ్ ఎగ్ని తీసుకుంటారంట. మరి మీరేం తీసుకుంటారో కామెంట్ చేయండి. మనం వాడే కరెన్సీ ద్వారా చాలా వైరస్లు స్ప్రెడ్ అవుతాయి. కాయిన్స్ ద్వారా 96%, కరెన్సీ ద్వారా 100% వరకు వ్యాధులు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రకున్ అనే ఈ జంతువులు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తాయి. పగటిపూట చెట్ల తొర్రలో ఉంటాయి. రాత్రి వేళలో ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి. శీతాకాలంలో ఈ జంతువులు ఏదైనా చెట్టు తొర్రలో కానీ కదలకుండా హైబర్నేషన్లోకి వెళ్తుంది. మనిషి దగ్గినప్పుడు వచ్చే గాలి సౌండ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. 1896లో జంజిబర్ మరియు ఇంగ్లాండ్లో మధ్యలో జరిగిన యుద్ధం అతి తొందరగా ముగిసిన యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయింది. యుద్ధం మొదలైన 38 నిమిషాల్లోనే ఆగిపోయింది. ఈ ప్రపంచంలోనే చాలాసార్లు ఓడిపోయిన పొలిటీషియన్ ఎవరో తెలుసా? తమిళనాడుకు చెందిన కె పద్మరాజన్ అనే ఇతను తన జీవితం మొత్తంలో 199 ఎలక్షన్లో నిలబడితే అన్నిటిలో ఓడిపోయాడు. దీనికి గాను వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్షన్ లూజర్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్లో ఈయన పేరు చేర్చారు. కొన్ని వేల మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు పుట్టినరోజు అనేది జనవరి 1న వస్తుంది. వారు రియల్గా పుట్టిన తేదీ గుర్తు లేకపోవడం వల్ల జాన్ 1న సెలబ్రేషన్ చేసుకుంటారు. 1776 సెప్టెంబర్ 9 అమెరికాలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యునైటెడ్ కాలనీస్గా ఉన్న పేరును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా మార్చారు. 1898లో టైటానిక్ మునిగిపోవడానికి 14 సంవత్సరాల ముందు మోర్గాన్ రాబిన్సన్ అనే రైటర్ ఒక బుక్ లో దృఢమైన షిప్ గురించి రాశాడు. దాని పేరు టైటాన్. ఇది కూడా ఒక మంచుగడ్డను ఢీకొట్టి మునిగిపోతుందని రాశాడు.
జపాన్ దేశంలో స్కూల్స్లో ఒక సంవత్సరానికి దాదాపు 240 రోజులు అటెండెన్స్ కావాలి. హిట్లర్కి సినిమాలు అంటే పిచ్చి. సెకండ్ వరల్డ్ వార్ జరగక ముందు ప్రతిరోజు రాత్రి దాదాపు 2 నుంచి 3 సినిమాలు చూసేవాడంట. ఇతర దేశాల కంటే ఇంగ్లాండ్లోనే ఎక్కువగా టీ తాగుతారంట. దీనినే స్టార్ ఫ్రూట్ అంటారు. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒక స్టార్ షేప్లో ఉంటుంది. మొదటిగా దీనిని 16th సెంచరీలో స్విట్జర్లాండ్లో కనుక్కున్నారు. పెంగ్విన్స్ అనేవి సాల్ట్ వాటర్ తాగలేవు, అయినా వాటికి ఏం కాదు. వాటి బాడీలో వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ సాల్ట్ని బాడీ నుంచి రిమూవ్ చేస్తాయి. వైల్డ్ బీస్ట్ అనే జంతువులు అన్నీ ఒకే గ్రూప్గా ఉంటే వాటిని కన్ఫ్యూజన్ అని అంటారు. బర్త్డేస్ అనేవి మొదటిగా ఈజిప్ట్ రాజులకు మరియు వారి దేవుళ్లకు చేసేవారంట. అలాగే బర్త్డేస్ అంటే వారి పుట్టినరోజు కాదు, వారికి ఎప్పుడైతే కిరీటం రాజ్యం ఇస్తారో వాటినే బర్త్డేస్గా జరుపుకునేవారంట. మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం శరీరం తీసుకొని తక్కువ మాత్రమే బయటకు పోతుంది. అయితే పాండాలు తినే ఆహారంలో ఎక్కువ శాతం బయటకు వేస్ట్ ద్వారా పోతుంది. దీనికి కారణం బ్యాంబూ. పాండాలు వేటాడడానికి బద్దకిస్తాయి, అందుకే బ్యాంబూ తింటాయి. బ్యాంబూ తినడం వల్ల అది డైజెస్ట్ కాక బయటకు వస్తుంది. సకోట్రా అనే ఐలాండ్ ఉంది. 825 అరుదైన రకమైన చెట్లు ఉన్నాయి. మగ షార్క్ స్కిన్ కన్నా ఆడ షార్క్ స్కిన్ మందంగా ఉంటుంది. 2007లో స్కాట్లాండ్ దేశం టూరిస్ట్ని డెవలప్ చేయడం కోసం ఒక మంచి స్లోగన్ని క్రియేట్ చేయమని కొందరిని దీనికోసం 6 నెలలు రీసెర్చ్ చేసి £167,000 పౌండ్స్ని ఖర్చు పెట్టి ఒక స్లోగన్ని క్రియేట్ చేశారు. ఆ స్లోగన్ ఏంటి అంటే వెల్కమ్ టు స్కాట్లాండ్. రబ్బర్ను తయారు చేసే చెట్టు పేరు పారా రబ్బర్ ట్రీ.